అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ 'అమ్మ అత్త'. రచయిత చెన్ను సుశీలారామం గారు. ఇక కథలోకి వెళితే, సమయం ఉదయం 11 గంటలైంది. శాంతమ్మ పూజ గదిలో కూర్చొని ప్రశాంతంగా గాయత్రి మంత్రం చదువుకుంటూ ఉంది. ఉదయాన్నే లేచి టిఫిన్ వంట చేసి కొడుక్కి టిఫిన్ కాఫీ ఇచ్చి భోజనం క్యారియర్లో సర్ది కొడుకు మహర్షిని 10 గంటలకల్లా ఆఫీస్కు పంపించి అప్పుడు పూజ గదిలోకి వెళ్తుందామె. కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకున్న శాంతమ్మ దినచర్యలో మార్పేమీ రాలేదు. కోడలు వచ్చిన కొత్తల్లో కొత్త కోడలని పనులేవీ చెప్పలేదు. వెంటనే నెల తప్పి కోడలు మీనా వేవిల్లు పడుతుంటే అప్పుడు మంచం దిగకుండా కోడల్ని ఎంతో అపురూపంగా చూసుకుంది. ఆ తర్వాత పురుడయ్యాక చంటిబిడ్డ తల్లని ఆ బిడ్డకు సంవత్సరం దాటకుండానే తిరిగి మీనా నెల తప్పిందని, ఆ తర్వాత బాలింతరాలని, ఇలా కోడలు 2 బిడ్డల తల్లయ్యాక నీ పిల్లల్ని చూసుకోమ్మా, అదే 10,000, ఇంటి పని వంట పని నువ్వు పట్టించుకోనక్కర్లేదని కన్నతల్లి కంటే మిన్నగా చూసుకుంటోంది. తనెంతో అదృష్టవంతురాలనని మురిసిపోయేది మీనా. అర్థం చేసుకునే భర్త, అమ్మలా ఆదరంగా చూసుకునే అత్త దొరికితే ఏ ఆడపిల్లైనా అదృష్టవంతురాలే. ఆ పిల్ల జీవితం పంచభక్ష్య పరమాన్నాలతో వడ్డించిన విస్తరే. మీనా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. తండ్రికి బాగుండలేదని తెలిసి భర్తతో కలిసి వెళ్ళింది. తండ్రిని చూసి వెంటనే భర్తతో కలిసి వచ్చేద్దామనుకున్నదల్లా 4 రోజులు కూతురునక్కడ ఉంచమని ఆమె తల్లిదండ్రులు అల్లుడిని అడిగితే మహర్షి తన భార్యనక్కడ వదిలి వచ్చేశాడు. కాలింగ్ బెల్ మోత విని పూజ గదిలోంచి లేచి వచ్చి తలుపు తెరచింది శాంతమ్మ. ఎదురుగా మహర్షి నిలబడి ఉన్నాడు. అతని ముఖం కలతప్పి ఉంది. బాబు, ఏమైందిరా? ఏంటి ఈవేళప్పుడొచ్చావు? ఆఫీస్కు సెలవు పెట్టొచ్చావా? అదోలా కనిపిస్తున్నావు. ముందు లోపలికి వచ్చి కూర్చో. ఒంట్లో గాని నలతగా ఉందా నాన్న? ఆదుర్దాగా కొడుకు చెయ్యి పట్టుకొని అడిగింది శాంతమ్మ. లోనికొచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూలబడ్డాడు మహర్షి. కొడుకు పక్కనే కూర్చుంది శాంతమ్మ. అమ్మ, మనం వెంటనే బయలుదేరాలి. మా మామగారు పోయారట. ఆఫీస్కి ఫోన్ వచ్చింది. శివ శివ, ఎలాంటి వార్త వినాల్సొచ్చింది? మొన్న నువ్వు చూసినప్పుడు బాగానే ఉన్నారు గదా, ఇంతలోకి ఇలా ముంచుకొచ్చిందా? అంతా ఆ పరమాత్ముడి లీల. పాపం మీ అత్తగారు ఎంత తల్లడిల్లిపోతోందో, మీనా పసిపిల్లలిద్దరితోనూ ఎంత బెంబేలు పడుతుందో. ఉండు, మన ఇద్దరివి 2 జతల బట్టలు బ్యాగులో పెట్టుకొస్తాను. ఈలోపు నువ్వు ట్యాక్సీ మాట్లాడుకొనరా. అలాగేమ్మా, ఈలోపు నువ్వు కాస్త ఏదన్నా తిను. నీ పూజ అయినట్టు లేదు అంటే నువ్వింక టిఫిన్ కూడా చేసి ఉండవు. టిఫినో భోజనమో ఏదో ఒకటి తినమ్మా. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏ వేళ అవుతుందో. నీకసలే అల్సర్ ప్రాబ్లం ఉంది కూడాను. ఈ వార్త విన్నాక నాకు ఏవీ తినాలనిపించడం లేదు నాన్న. ఒక్క పూటకి నేనేమైపోను. ఇంకా ఆలస్యం చెయ్యొద్దు నువ్వు. కొడుకుని తొందర పెట్టి ట్యాక్సీకి పంపించింది శాంతమ్మ. మహర్షి మామగారి దినకార్యాలైపోయాయి. ఇంకా కూతురు అల్లుడు బయలుదేరుతామంటే గొల్లుమంది మీనా తల్లి దుర్గమ్మ. వియ్యపురాల్ని అక్కున చేర్చుకొని ఊరడించింది శాంతమ్మ. ఆమె అక్కడికొచ్చింది మొదలు దుర్గమ్మను వదలకుండా దగ్గరే ఉండి ఆమె మంచి చెడ్డలు చూస్తోంది. వదినా, మీరు ఇలా ఉంటే ఎలా చెప్పండి? మీరు ధైర్యంగా ఉండకపోతే మీనా మరీ బెంబేలు పడిపోతుంది. అమ్మా మీనా, మీ అమ్మ బట్టలు ఓ బ్యాగులో సర్దు తల్లి. అత్తగారి మాటలకు అర్థం కానట్టు చూసింది మీనా. ఇక్కడ ఈ ఇల్లు ఖాళీ చేయడం వగైరా వ్యవహారాలన్నీ తర్వాత నిదానంగా వచ్చి చక్కబెట్టుకోవచ్చు. అబ్బాయి రేపు ఆఫీస్కెళ్ళాలి కదా, అందరం ఈరోజే బయలుదేరితే బాగుంటుంది. వదినా, నన్ను మీతో మీ ఇంటికి తీసుకెళ్తానంటున్నారా? వద్దమ్మా వద్దు. కష్టమో సుఖమో ఇక్కడే పడి ఉంటాను. కొడుకు దగ్గరుండటం పద్ధతిగా ఉంటుంది కానీ కూతురు ఇంటి దగ్గర ఉండటం సబబు కాదు. దుర్గమ్మ ముక్కు ఎగబీలుస్తూ అంది. వదినా, మీరు అలా ఎప్పటికీ అనుకోవద్దు. కూతురేంటి కొడుకేంటి, తల్లికి ఎవరైనా ఒకటే. మీ అల్లుడికి నేను తల్లినైతే నా కోడలికి మీరు తల్లి. మన ఇద్దరికీ మన పిల్లల దగ్గరుండే హక్కు ఉంది. మన పిల్లలిద్దరికీ మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరింకా మనసులో ఎలాంటి సందేహము పెట్టుకోకండి. వియ్యపురాలి 2 చేతులు పట్టుకొని కళ్ళకద్దుకుంది దుర్గమ్మ. వదినా, మీదెంత మంచి మనసమ్మా. నా కూతురైనా అనని మాట మీరన్నారు. అయోమయంలో పడున్న నాకు నేనున్నానంటూ ఎంతో ధైర్యాన్నిచ్చారు. మీకు నేను ఎంతో రుణపడుతున్నాను. అయ్యయ్యో, మనలో మనకు రుణాల మాటేంటమ్మా? మనమంతా ఒకే కుటుంబంలోని సభ్యులం. అది మర్చిపోకండి. ఏంటమ్మా మీనా, ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళి అమ్మ బట్టలు సర్దు. దుర్గమ్మకు కూతురు ఇంటి దగ్గర సుఖంగా గడిచిపోతోంది. కూతురు అల్లుడు
మనవల మధ్య ఎలాంటి బెంగ భయం లేకుండా నిశ్చింతగా బతుకుతుంది. వచ్చిన కొత్తల్లో వియ్యపురాలికి పనిలో కాస్త సాయంగా వెళ్ళేది. రాను రాను అది మానేసింది. శరీరాన్ని సుఖానికి అలవాటు చేసింది. మనసుని చెడు ఆలోచనలకి ఆలవాలం చేసింది. కూతురికి అత్తగారి మీద చాడీలు చెప్పసాగింది. అమ్మాయి, చూశావటే నీ అత్త గడుసుదనం. పెళ్లి కానంత వరకు కొడుకుని తన కొంగుకు కట్టేసుకుని తన కన్ను సన్నల్లో ఆడించిందే అనుకో. పెళ్ళయ్యాక కూడా కొడుకునెలాగా తన చెప్పు చేతల్లో ఉంచుకుందో చూడు. మీ ఆయన ఆఫీస్ నుండి వస్తూనే అమ్మా అంటూ వస్తాడు. ఆ తర్వాత అమ్మా కాఫీ ఇవ్వు, అమ్మా టిఫిన్ పెట్టు, అమ్మా భోజనం వడ్డించు, ఇలా అమ్మ నామజపం చేస్తూనే ఉంటాడు. ఇదెక్కడి చోద్యమే తల్లి. నెలంతా కష్టపడి సంపాదించుకొచ్చిన జీతం మొత్తం తెచ్చి అమ్మ దోసిట్లో పోస్తున్నాడు నీ మొగుడు. ఆలికేమన్నా అవసరాలుంటాయేమోనని ఏనాడన్నా ₹1 నీ చేతిలో పెట్టిన పాపాన పోయాడా? తల్లిని విసుగ్గా చూసింది మీనా. అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? మా అత్తగారినే వేలెత్తి చూపిస్తున్నావా? ఆవిడ చాలా మంచి మనిషి. ఆ విషయం నీకు మాత్రం తెలీదా? అయ్యో నా పిచ్చి తల్లి, నువ్వింత వెర్రిబాగుల్దానివి కనుకనే నీ అత్త తన స్థానాన్ని ఈ ఇంట్లోనూ నీ మొగుడి దగ్గర అంత పటిష్టం చేసుకుంది. ఈ ఇంటి కోడలివి, యజమానురాలివి. ఏదన్నా నీ ఇష్టప్రకారం జరుగుతుందా ఇక్కడ? అన్నీ ఆవిడ ఆజ్ఞానుసారం జరిపించుకుంటూ ఉంది. పెత్తనం తన చేత పెట్టుకొని అన్నీ కూతురికి మూటలు కట్టేస్తోంది. తల్లికెప్పుడు కూతురి మీదే ఉంటుంది ఆపేక్ష. నువ్వెన్ని చెప్పు, అత్త అత్తే, కోడలంటే ఏమాత్రం అభిమానం ఉండదు. అత్త ఏనాటికి అమ్మతో సరికాదు. నేను నీ క్షేమం కోరేదాన్ని. నా మాటలు పెడచెవిన పెట్టకు. ఇప్పటి వరకు నువ్వేం పట్టించుకోలేదు. అసలు మీ ఆయన పుట్టినూరులో పొలాలు పుట్రలు ఇళ్ల స్థలాలు ఏమాత్రం ఉన్నాయో, వాటి రాబడి ఎంతొస్తుందో నీకు తెలుసా? ఎప్పుడైనా మీ ఆయన్ని అడిగి తెలుసుకున్నావా? అయ్యో నా రాత, మీ ఆయనకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. మీరిద్దరూ ఇలాంటి వెర్రిబాగులాళ్ళు కనుకనే నీ అత్త డబ్బు దస్కాన్ని కూతురికి చేరవేస్తోంది. ఆవిడున్నంతకాలం మీరిద్దరూ ఏం పట్టించుకోకండి. ఆ ముసల్ది కాస్త హరి అన్నాక చూసుకుంటే ఏం ఉంటుంది? మీ చేతికి చిప్పా కర్ర వస్తాయి. పెద్దదాన్ని, జీవితాన్ని కాచి ఒడబోసి ఉన్నదాన్ని, మీ క్షేమం కోరేదాన్ని కనుక మీ గురించి ఇంతగా తాపత్రయపడుతున్నాను. నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి బుర్రకెక్కించుకొని మీ ఆయన మెదడులోకి కూడా ఎక్కించు. అమృతం లాంటి మీనా మనసులోకి గరళం చుక్క విసిరి వెళ్ళింది దుర్గమ్మ. తుఫాను తాకిడికి గురైన సంద్రంలా అల్లకల్లోలంగా తయారైంది మీనా మనసు. చెప్పగా బ్రహ్మకైనా పుడుతుంది రిమ్మ తెగులని తల్లి పదే పదే చెప్పే చెప్పుడు మాటలు మీనా మనసు మీద మత్తుమందులా పని చెయ్యసాగాయి. మంచిని గ్రహించడానికి మనసు టైం తీసుకుంటుంది, కానీ చెప్పుడు మాటల్ని ఇట్టే పట్టేస్తుంది. మనసుని తన చెప్పు చేతల్లో ఉంచుకోకుండా దాని చేతిలో కీలుబొమ్మైపోయింది మీనా. ఆ నెల జీతం తెచ్చి తల్లి చేతికి ఇస్తున్న భర్తను అడ్డుకుంది మీనా. అత్తయ్య, ఇంతకాలం ఇంటి బాధ్యతలు భరించారు. ఇహనైనా అవన్నీ నాకు అప్పగించి మీరు రెస్టు తీసుకోండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఆ డబ్బు నా చేతికి ఇవ్వండి. చొరవగా భర్త చేతిలోంచి జీతం డబ్బు తీసేసుకుంది మీనా. మహర్షి, శాంతమ్మ బిత్తరపోయి చూశారు. తేరుకున్న మహర్షి గొంతు విప్పాడు. మీనా, నీకేం తెలుసని ఇంటి బాధ్యతలు చూస్తానంటున్నావు? 4 రకాల కూరలు సవ్యంగా కొనలేవు, కానీ మొత్తం ఇంటి పనులు చూసుకోగలవా? ఎందుకు చూడలేనండి? అత్తయ్య ఉన్నారు కనుక ఆమె చూసుకుంటున్నారు. అదే ఆవిడ లేకపోతే నేనేగా స్వయంగా చూసుకోవాల్సిందాన్ని. అవునమ్మా, ఉన్నమాట అన్నావు. నాకు ఒంట్లో ఓపిక తగ్గుతోంది. కృష్ణారామ అంటూ ప్రశాంతంగా ఓ ప్రక్కన కూర్చుంటాను. నువ్వీ బాధ్యతలు చూసుకుంటానంటూ ఉంటే అంతకంటే నాకు మాత్రం కావలసిందేముంది? ఇది నీ సంసారం. జాగ్రత్తగా సవ్యంగా చూసుకోమ్మా. శాంతమ్మ కోడలికి అన్ని జాగ్రత్తలు చెప్పింది. భర్త జీతం చేజిక్కించుకున్న మీనాకి కోతికి కొబ్బరికాయ దొరికినంత సంబరంగా ఉంది. శత్రువుల నుండి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్న మహారాణిల గర్వంగా ఉంది ఆమెకు. ఇంక దుర్గమ్మ సంగతి సరే, కూతుర్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పేయాలని చూస్తుంది. తల్లి కూతుర్లిద్దరూ షాపింగ్లని, సినిమాలని, షికార్లని తిరుగుతూ జీతం మొత్తాన్ని నెల మధ్యలోనే విచ్చలవిడిగా ఖర్చు పెట్టేశారు. శాంతమ్మ పరిస్థితిలో మాత్రం మార్పేమీ రాలేదు. యథావిధిగా ఆవిడకు వంట పని, ఇంటి పని తప్పలేదు. దేనికి మాట్లాడక తన పని తాను చూసుకోసాగింది. అంతా గమనిస్తున్న మహర్షికి ఒళ్ళు మండసాగింది. దీనికి తోడు జీతం మొత్తం ఖర్చు పెట్టేసి నెలలో ఇంకా 15 రోజులుందనగా భర్తని డబ్బులడిగింది మీనా. సలుపుతున్న పుండు మీద కారం చల్లినట్లయింది మహర్షికి. నీకు డబ్బు కావాలా? సరే, ఈ రాత్రికే ఏ బ్యాంకు దోపిడియో చేసి తెచ్చిస్తాలే.
భర్త వెటకారం మాటలకు కోపగించుకుంది మీనా. ఏంటండి అలా మాట్లాడతారు? నేనేదో దుబారా ఖర్చు చేసి డబ్బు అవచేశాననుకుంటున్నారా? అంతా మన ఇంటి కోసమే కదా వాడాను. కాకపోతే వచ్చేది శ్రావణ మాసం కదా, వరలక్ష్మి పూజకు అప్పుడు ఎలాగూ కొనుక్కోవాలి కదా అని మొన్న బజార్కి వెళ్ళినప్పుడు బట్టల షాప్ మీద నుంచి వెళ్తుంటే షోకేస్లో బొమ్మకు కట్టిన శారీ నచ్చిందని కొనుక్కున్నాను. నాతో ఉంది కదా అని మా అమ్మకు కొనక్కపోతే బాగుండదని తనకి ఓ వెంకటగిరి శారీ కొన్నాను. వీధిలోకి కార్పెట్ల అమ్మకానికి వస్తే హాల్లో వేసుకుంటే బాగుంటుందని ఓ కార్పెట్ కొన్నాను. ఎప్పటినుండో మా అమ్మ ముచ్చట పడుతుందని పూజా సామాగ్రి వెండివి తీసుకున్నాను. పాపం తనకు మాత్రం మనం తప్ప ఎవరున్నారు చెప్పండి? భార్య మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు మహర్షి. మీనా, నువ్వు ఏం కొన్నావో ఎవరికి కొన్నావో అవన్నీ నాకు అనవసరం. జీతం మొత్తం తెచ్చి అమ్మ చేతిలో పెట్టడం నాకు అలవాటు. ఆవిడ ఎలా ఖర్చు పెడుతుంది, ఏం చేస్తుంది నేను పట్టించుకోను. తిరిగి జీతాలు వచ్చే వరకు నా దగ్గర డబ్బుండదు. మధ్యలో అమ్మ ఎప్పుడూ అడిగింది లేదు. మీ అమ్మకు అవసరం లేదు కనుక అడగలేదు. ఇప్పుడు నాకు అవసరం వచ్చింది కనుక అడుగుతున్నాను. ఈరోజే మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా అప్పు అడిగి పట్రండి. భార్యను చిరాగ్గా చూశాడు మహర్షి. అప్ప, ఇంతవరకు నేనెవరి దగ్గర చెయ్యి చాచి ఎరగను. ఇక ముందు కూడా అంతే. బాగుంది మీరు చెప్పేది. కాపురం అన్నాక ఎన్నో ఖర్చులుంటాయి. జీతం రాళ్ళు సరిపోకపోతే ఎవరి దగ్గరైనా తెచ్చుకుంటూ ఉంటారు, తిరిగి తీర్చేస్తుంటారు. అసలు అప్పు చేయకుండా ఎవరికి గడుస్తుంది? అప్పు చేయని వాళ్ళెవరైనా ఉన్నారంటారా? లాజిక్కు మాట్లాడుతూ వాదనకు దిగింది మీనా. మీనా, ఇన్ని మాటలు అనవసరం. నేను ఎవరి దగ్గర అప్పు అడిగి తెచ్చే ప్రసక్తే లేదు. నా పాలసీ అది. అయినా ఇంతకాలం నేను తెచ్చిచ్చే జీతంతోనే ఇంట్లో ఏ లోటు రాకుండా గడుపుకొస్తోంది అమ్మ. ఆ పని నువ్వెందుకు చెయ్యలేకపోయావు? మీనాకి కోపం ముంచుకొచ్చేసింది. మీ అమ్మలాగా పీనాసితనంగా గీచి గీచి ఖర్చు పెట్టాల్సిన కర్మ నాకు లేదు. అది నా వల్ల కాదు. నాకు సరదాలు సంతోషాలు ఉన్నాయి. అయినా మీ జీతం రాళ్లతోనే బతకాల్సిన అగత్యం మనకు లేదు కదండి. మీ ఊర్లో మనకు పొలం, ఇల్లు ఉన్నాయి కదా. వాటి మీద వచ్చే రాబడి అంతా ఏం చేస్తున్నారు? ఓహో, కూతురికి మూటగట్టి ఇచ్చేస్తుందన్నమాట మీ అమ్మ. ఏం, మీ అక్కను కన్నట్టు మిమ్మల్ని కనలేదా మీ అమ్మ? పెంచి పోషించేది మనం, పెట్టుపోతలు మీ అక్కకినా? ఇలా ఎంతకాలం అండి? మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు, మనకి ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంకా చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. నోర్ముయ్, మెల్లెగానైనా కటువుగా అన్నాడు మహర్షి. మా ఊర్లో ఎస్టేట్లున్నాయనుకుంటున్నావా? మా చిన్నతనాన్నే మా నాన్న పోతే ఉన్న పొలాన్ని అమ్మి మా అక్క పెళ్ళికి, నా చదువు, ఉద్యోగానికి ఖర్చు పెట్టింది మా అమ్మ. మిగిలి ఉన్న ఇల్లు కూడా ఈ మధ్యే అమ్మింది. అయితే ఆ డబ్బు ఉండాలి కదా. బ్యాంకులో వేసి ఉంచితే నెల నెల వడ్డీ డబ్బు రావాలి కదా. ఆ డబ్బు బ్యాంకులో వేసిందో మరేం చేసిందో నాకు తెలీదు. అడిగితే దాని గురించి సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానంది. ఆవిడ అలా అంటే నోరు మూసుకుండిపోయారా? మా అమ్మ ముందు చూపు గలది కనుక ఇలా జరుగుతుందని ఎప్పుడో చెప్పింది. కానీ ఏం లాభం? మన మట్టి బుర్రలకు ఎక్కితే గదా. ఇల్లమ్మిన డబ్బు కాస్త పట్టుకెళ్ళి కూతురు చేతిలో పెట్టింది. అందుకే మీరడిగితే మాట దాటేస్తుంది. ఇదంతా మాత్రం సహించను నేను. ఇప్పుడే వెళ్ళి అడిగి అటో ఇటో తేల్చేస్తాను. మొండికేస్తే పెద్ద మనుషుల్లో పెట్టి న్యాయం అడుగుతాను. నన్ను నా పిల్లల్ని బికారుల్ని చేసి కూతుర్ని అందలమెక్కిస్తుందా? కోపంతో మీనా ముఖం కందగడ్డలా మారింది. మీనా, కాస్త నోరు ముస్తావా నువ్వు? మా అమ్మ అమ్మిన ఇంట్లో మనకెలాంటి హక్కు లేదు. అది ఆమె పుట్టింటి వారిచ్చిన ఆస్తి. దాన్ని మా అమ్మ ఎవరికిచ్చుకున్నా, ఎలా వాడుకున్నా అడిగే హక్కు, నిలదీసే అధికారం ఎవరికీ లేదు. అలాగా? అయితే ఇంకా మీ అమ్మ మన దగ్గర ఎందుకుండటం? తిండి దండక్కి తప్పించి వెళ్ళమనండి. వెళ్ళి తన ముద్దుల కూతురు దగ్గరే అఘోరించమనండి. అంతకంతకు రెచ్చిపోతూ అరుస్తూ పడగ్గదిలోంచి హాల్లోకి వచ్చేసింది మీనా. విషయం తెలుసుకొని కూతురికి వంత పాడసాగింది దుర్గమ్మ. దేనికి నోరిప్పి పల్లెత్తు మాట మాట్లాడకుండా ఆ రాత్రి బండికే కొడుక్కి చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది శాంతమ్మ. ఇంటి పని, వంట పని ఇప్పుడు తల్లి కూతుర్లిద్దరూ చేసుకోవాల్సి రావడంతో చాలా కష్టంగా, నానా హైరానాగా ఉంది వాళ్లకు. ఓ రోజు మధ్యాహ్నం నిద్రపోతున్న మీనాకు మెలకువ వచ్చి లేచి యువతలకొచ్చింది. పెరట్లో తల్లి ఎవరితోనో మాట్లాడడం వినిపించి కిటికీలోంచి చూసింది. కూతురు నిద్రపోతోంది అనుకొని పక్కింటి బామ్మగారితో దుర్గమ్మ తన గోడు వెళ్ళబోసుకుంటూ ఉంది. ఏం చెప్పమంటారు పిన్నిగారు నా బాధ? ఎవరైనా వండి వడ్డిస్తే తిని కూర్చొని విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు నాది.
వెనక ముందు ఎవరూ లేక ఉన్న ఒక్కగానొక్క కూతురు దగ్గరకు పరిగెత్తుకొస్తే ఇక్కడ నా పరిస్థితి పని మనిషి కంటే హీనమైపోయింది. ఇంటెడు చాకిరీ చెయ్యలేక ఈ పిల్ల పిశాచాలతో వేగలేక నా ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. అదేంటి దుర్గమ్మ, ఇంట్లో పని చూసుకోవడానికి నీ వియ్యపురాలు ఉందిగా, ఏంటి కొడుకు తల్లినని నీ మీద పెత్తనం చెలాయిస్తూ తను కాలు కదపకుండా నీతోనే పనంతా చేయిస్తుందా శాంతమ్మ? బామ్మగారు అడుగుతూ ఉంది. అదేం కాదు పిన్నిగారు, ఆవిడ గారికి ఇక్కడ తిన్నది అరగడం లేదల్లే ఉంది. కూతురు దగ్గరకు పరిగెత్తుకెళ్ళింది. వెళ్ళిందిగా 4 రోజులు గడిస్తే తనకే తెలిసొస్తుంది. ఓహో, నువ్వు నీ కూతురు దగ్గరకొస్తే శాంతమ్మ తన కూతురు దగ్గరకు వెళ్ళిందన్నమాట. పోన్లే, అక్కడ 4 రోజులు విశ్రాంతిగా ఉండొస్తుందిలే శాంతమ్మ విషయం తెలిసిన బామ్మగారు అంది. భలేవారే మీరు, ఆ కూతురేవన్నా ఈవిన్ని సవ్యంగా చూస్తుందనుకుంటున్నారా? చూస్తూనేమో, కానీ ఎప్పుడు తన వెనక ఏమన్నా మూట ఉంటే అప్పుడు తల్లిని నెత్తినెట్టుకుంటుంది. కానీ శాంతమ్మ అలా చెయ్యలేదే. ఉన్నదంతా మూటగట్టి ముందే కూతురి పరం చేసింది. ఇంక ఇప్పుడు ఆవిడ దగ్గర ఏం ఉంది? బూడిద. ఇంక చూడండి, ఆవిడ ఎక్కడున్నా కుక్క బతికే చేతులు మూతి తిప్పుతూ చెబుతూ ఉంది. ఓహో, అదా సంగతి. మరి నీ కూతురి మాటేంటి? మీ అమ్మాయి అలాంటిది కాదనుకుంటాను. నువ్వంటే పంచప్రాణాలనుకుంటాను. అందుకే తండ్రి పోగానే నిన్ను వెంటబెట్టుకు తెచ్చుకుంది. అక్కడ నీకు సొంత ఇల్లు ఉందనుకుంటాను. ఇంక నువ్వు అక్కడికెళ్ళే పని లేదుగా. ఆ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చేసుకున్నావా? ఆరాగా అడిగింది బామ్మ. ఇంకా నయ్యం, మా వియ్యపురాలు చేసినటువంటి తెలివి తక్కువ పని నేనెప్పటికీ చెయ్యను. నా దగ్గర డబ్బుందంటే నా కూతురు అల్లుడు ఊరుకుంటారనుకుంటున్నారా? ఇచ్చే వరకు జలగల్లా పట్టి పీడించరు. ఇంటిని అద్దెకిచ్చేశాను. ఆ అద్దె డబ్బు ఏ నెల కా నెల నా పేరున బ్యాంకీలో వేసుకుంటున్నాను. ఎవరు అరిచి గీపెట్టినా దానిలో నుంచి నయా పైసా కూడా తీయను ఖరాఖండిగా చెప్పేసింది. నీకు నెల నెల రాబడొస్తుంది. హాయిగా ఒక్కత్తివి దర్జాగా ఉండొచ్చు కదా దుర్గమ్మ. ఇక్కడ మనవలకు చాకిరీ చేస్తూ ఉండడం ఎందుకు? పిన్నిగారు, నేను మీ అందరిలాంటి ఆడదాన్ననుకుంటున్నారా? నాకు ముందు చూపెక్కువ. వచ్చిన అద్దె డబ్బు వచ్చినట్లు ఖర్చు పెట్టుకు తింటూ కూర్చుంటే ఇంకా నాకేం మిగులుతుంది? అదే నేనిక్కడే ఉన్నాననుకోండి, నా అద్దె డబ్బు నాకు నెల నెలా పెరుగుతూ పదిలంగా ఉంటుంది. ఇల్లుకిల్లు ఉంటుంది. అప్పుడంతా నా దగ్గర పెంపుడు కుక్కల్లా అణిగి మణిగి పడుంటారు. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మడానికి లేదు పిన్నిగారు. కూతురేంటి, అల్లుడేంటి, మనవడేంటి, ముందు చూపుతో మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. పిన్నిగారు, ఏదో నా మనసాగక మీరు నా తల్లిలాంటి వారు కనుక నా మనసు విప్పి మాట్లాడాను. ఇప్పుడు నేనన్న మాటలేవి మా అమ్మాయికి తెలియనివ్వకండేం. మన మనసులో ఏం ఉన్నా పైకి మాత్రం లౌక్యంగా మాట్లాడుతూ మన పబ్బం గడుపుకుంటూ బతకడమే తెలివిగల వాళ్ళ లక్షణం. అవునంటారా కాదంటారా పిన్నిగారు? మరోసారి చెప్తున్నాను, నేను మాట్లాడిందేవి మా మీనాకి తెలియనివ్వకండి. అలా చేస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టే. దుర్గమ్మ, బామ్మగారు ఇంకా ఏవేవో మాట్లాడుకుంటూనే ఉన్నారు. కానీ అవేవి మీనా చెవికెక్కడం లేదు. ఆమెకంతా అయోమయంగా అది కళా నిజమా తేల్చుకోలేని పరిస్థితిగా ఉంది. తన తల్లి అలాంటిదని, ఆమె బుద్ధి అంత వక్రమైందని కల్లో కూడా ఊహించని ఆమె మెంటల్గా పెద్ద షాకే తింది. మెల్లగా కాళ్ళీడ్చుకుంటూ వెళ్ళి మంచం మీద వాలిపోయింది. అమ్మ నైజం ఇలాంటిదా? తన చెవులు తన్ని మోసం చెయ్యలేదు కదా. ఇక్కడ తన పరిస్థితి హీనంగా ఉందంటుందా? డబ్బు కోసం కూతురు అల్లుడు జలగల్లా పీడిస్తారంటుందా? తన డబ్బు అంటూ వేరు చేసి మాట్లాడుతుంది. అంటే మాకంటే కూడా తనకి డబ్బే ఎక్కువన్నమాట. పైకి మాట్లాడే మాటలు, ప్రవర్తించే తీరు అంతా నటనేనా? తల్లి ప్రేమలో కల్మషం ఉండదంటారే. మరి తన తల్లి ఇంటెడు పని అత్తగారొక్కరు చేసుకుంటూ ఉంటే తను గాని అమ్మ గాని సాయం వెళ్ళేవాళ్ళమే కాదు. కానీ ఏనాడు ఆవిడ అమ్మలా విసుగు ప్రదర్శించలేదు. మనవల్ని ఎంతో ప్రేమగా సాకేది. ఇల్లమ్మిన డబ్బు తమకి ఇవ్వకుండా కూతురికిచ్చుకుందని నానా మాటలు అన్నాను. ఆవిడ కూతురికైనా ఇచ్చింది. కానీ తన తల్లి, రాత్రే ఆయన అన్నారు తన ప్రమోషన్ గురించి కాస్త ఖర్చు అయ్యేలాగా ఉందని. మరేం పర్వాలేదు, అమ్మ ఇంటి మీద వచ్చే అద్దె డబ్బులుంటాయి, అమ్మని అడిగి తీసుకుందాం అంది తను. కానీ అమ్మ బుద్ధి ఇలాంటిదని తను ఊహించలేదు. వీధిలో పోస్ట్ అన్న కేక వినిపించడంతో తన ఆలోచనలాపి నిస్సత్తువగా లేచి వెళ్ళింది. అది శాంతమ్మ కోడలి పేర రాసిన ఉత్తరం. కవరు చించి చదువుకోసాగింది మీనా. చిరంజీవి సౌభాగ్యవతియగు మీనాను మీ అత్తయ్య దీవించి రాయునది. అమ్మా మీనా, ఎలాగున్నావమ్మా? బాబులిద్దరూ ఎలా ఉన్నారు? మీ అమ్మగారేం చేస్తున్నారు? మహర్షి బాబు ఎలా ఉన్నాడు? అమ్మా మీనా,
నేనెప్పుడు నిన్ను భేదభావంతో చూడలేదు, కూతురుగానే భావించాను. అలాగే నువ్వు నన్ను తల్లిగానే భావించుకుంటున్నావని అనుకున్నాను. కానీ మొన్ననే తెలిసింది నీ మనసులో నా స్థానం చాలా అట్టడుగునుందని. అది నా దురదృష్టం. ఇకపోతే ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బు నా కూతురికి ఇచ్చుకున్నానని కదూ నీ ఆరోపణ? లేదమ్మా, నీ ఆడబిడ్డ పిల్లా పాప లేంది. అంతేగాక భార్యాభర్తలిద్దరూ సంపాదించుకుంటున్నారు. ఇంకా అదేం చేసుకుంటుంది డబ్బు? ఇల్లు అమ్మగా వచ్చిన 2 లక్షలు నీకు నీ పిల్లలిద్దరికీ తలా ఒక 50,000 ఫిక్స్డ్ డిపాజిట్ వేయించాను. వాటి తాలూకు పేపర్లు నా ట్రంకు పెట్టెలో ఉన్న పాత బట్టల అడుగునుంచాను. మిగిలిన 50,000 నా పేరున వేసుకుని దానిమీద వచ్చే వడ్డీ డబ్బు ఖర్చు పెట్టుకుంటూ వృద్ధాశ్రమంలో ఉందామని నేనెప్పుడో నిర్ణయించుకున్నాను. నేనిప్పుడు వృద్ధాశ్రమంలోనే ఉన్నాను. మీరనుకుంటున్నట్టు కూతురింటికి వెళ్ళలేదు. నా పేరున ఉన్న 50,000 నా తదనంతరం వృద్ధాశ్రమానికి చెందేలా రాశాను. ఈ వయస్సులో నేను ఎవ్వరికీ భారంగా ఉండను. పిల్లల మీద మమకారం చంపుకోలేక ఒంట్లో ఓపిక లేకున్నా ఇంతకాలం మీ దగ్గర ఉండిపోయాను. నేను తెలియక ఏమన్నా నీ మనసు నొప్పిస్తే నన్ను క్షమించు తల్లి. చిరంజీవులకు నా ఆశీస్సులు. మీ అమ్మగారిని అడిగినట్టు చెప్పు. ఆ భగవంతుడు సదా మిమ్మల్నందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ ఉత్తరాన్ని ముగిస్తున్నాను. ఇట్లు శాంతమ్మ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.